వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకొని 140 కోట్ల భారతీయుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది టీమిండియా. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగినటువంటి డే నైట్ మ్యాచ్లో ఆ ఫైనల్స్లో న్యూజిలాండ్ని ఎట్టకేలకు ఉత్కంఠభరితమైనటువంటి ఇంకొక ఓవర్ మిగిలి ఉండగా ఛేదంలో ఓడించి మరోసారి టీమిండియా సగర్వంగా భారత పతాకాన్ని దుబాయ్లో రెపరెపలాడించింది. కేవలం 9 నెలల వ్యవధిలో 2 ఐసీసీ ట్రోఫీలను అందించడం ద్వారా రోహిత్ సేన ఒక చరిత్ర సృష్టించిందని చెప్పాలి. సో రోహిత్ ఇంకా చెప్పాలంటే 2 సంవత్సరాల కాలంలో తన జట్టుని 4 ఐసీసీ ట్రోఫీలకు అత్యంత చేరువుగా తీసుకెళ్ళగలిగినటువంటి ఏకైక కెప్టెన్గా నిలిచాడు. అంటే ఫైనల్స్కు తీసుకెళ్ళాడు. దురదృష్టవశాత్తు టెస్ట్ ఛాంపియన్షిప్ని అలాగే వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ని ఆస్ట్రేలియా చేతిలో మనం ఓడిపోవాల్సి వచ్చింది. ఇక 2024 T20 వరల్డ్ కప్ని అందించినటువంటి రోహిత్ ఇప్పుడు మరోసారి ఐసీసీ టోర్నీ అయినటువంటి ఛాంపియన్షిప్ను కూడా మనకు అందజేశాడు. ఈ క్రమంలో అంటే మొత్తం ఐసీసీ టోర్నమెంట్లో టెస్ట్ని పక్కన పెడితే వైట్ బాల్ టోర్నమెంట్ అని ఏదైతే అంటామో, అంటే T20లు కానివ్వండి, వన్డే ఇంటర్నేషనల్ కానివ్వండి, 24 మ్యాచ్ల్లో 23 మ్యాచ్ల్ని గెలిపించడం అంటే చిన్న విషయం కాదు. ఇంతవరకు కూడా ఏ భారత కెప్టెన్కి సాధ్యం కానటువంటి విషయాన్ని అతను సాధ్యం చేసి చూపించాడు. కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో గత 24 ఐసీసీ టోర్నమెంట్లు చూసుకుంటే గత 24 మ్యాచ్ల్లో కేవలం 2023లో జరిగినటువంటి వరల్డ్ కప్ ఫైనల్స్లో మాత్రమే ఇండియా ఓడిపోయింది. అంతకుముందు జరిగినటువంటి అన్ని మ్యాచ్ల్లోనూ వరల్డ్ కప్లో జరిగినట్టు అన్ని మ్యాచ్ల్లో ఆ సంవత్సరం గెలిచింది. ఇక లాస్ట్ టైం జరిగినటువంటి T20 వరల్డ్ కప్లో కూడా అన్ని మ్యాచ్లు ఒక్క ఓటమి అనేది లేకుండా అన్ని మ్యాచ్ల్ని గెలుచుకొని కప్పును ముద్దాడింది. ఇప్పుడు మరోసారి ఫైనల్స్కి ముందు లీగ్లో అన్ని మ్యాచ్లు గెలిచినటువంటి 4కి 4 గెలిచి సెమీఫైనల్స్కి వచ్చి సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాని మట్టి కరిపించి 2023 వరల్డ్ కప్కి ప్రతీకారం తీర్చుకొని ఇప్పుడు మళ్ళీ వరుసగా 6వ మ్యాచ్ ఈ టోర్నమెంట్లో కూడా గెలిచింది. అలా రోహిత్ కేవలం ఆటగాడిగా మాత్రమే కాకుండా కెప్టెన్గా తన ప్రభావం ఏంటిది, ఇండియన్ క్రికెట్ టీంలో తన స్థానం ఏంటి అనేది మరోసారి రుజువు చేశాడు. కొంతమంది అనవసరంగా అతని మీద బాడీ షేమింగ్ చేయటం మనం చూసాం. వాళ్ళకు కూడా తన విమర్శకులందరికీ కూడా అతను మరోసారి ఈ టోర్నీని మనకు అందించడం ద్వారా తనేమిటనేది, తన విలువ ఏమిటనేది చాటి చెప్పాడు. ఫైనల్స్లో కూడా చేజింగ్ కింగ్ అనే ముద్రపడినటువంటి విరాట్ కోహ్లీ చాలా తక్కువ టైంలోనే, అంటే కేవలం ఒక్క పరుగే చేసి అతను పెవిలియన్ బాట పడితే మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకొని 76 పరుగులు చేయటం ద్వారా ఒత్తిడిని చాలా వరకు తగ్గించి మిగతా బ్యాట్స్మెన్ మీద ఆ ఫైనల్స్లో కూడా కెప్టెన్ ముందుండి నడిపించాడు తన టీముని అనేటువంటి పేరు సంపాదించుకున్నాడు. మొదట్లో చాలా వేగంగా తనదైనటువంటి మార్పు షాట్స్ తోటి అలరించి 7 4లు 3 6లు కొట్టి చివరిలో, అంటే విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత నెమ్మదించినటువంటి అతను ఎలాగైనా సరే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి, ఈ ఫైనల్స్ గెలిచి తీరాలి అనే పట్టుదల చూపించాడు. కానీ ఒకవైపు శ్రేయస్ అయ్యర్ కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఇక సాహసం చేసి క్రీజ్ బయటకు వచ్చి రవీంద్ర ఆ బాల్ని ఆడటానికి ప్రయత్నించి స్టంపౌట్ అయ్యి వెనుదిరిగాడు. కానీ ఆ తర్వాత అంటే మన బ్యాటింగ్ లైనప్ కానీ మన బ్యాటింగ్ డెప్త్ కానీ ఎలా తయారైందంటే ఈ మధ్యకాలంలో ఒకరు ముందుగానే అవుట్ అయిపోయినా
ఫెయిల్ అయిన మిగతా వాళ్ళు ఆ బాధ్యతని తమ భుజాల మీద వేసుకొని ఇండియాని గెలుపు బాటలో పయనించేలా చేస్తున్నారు. అలా రోహిత్ అవుట్ అయిపోయిన తర్వాత ఆ బాధ్యతని శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, సో వీళ్ళందరూ కూడా తీసుకొని అందరూ కూడా ఆ విజయంలో తమ వంతు భాగస్వామ్యాన్ని పోషించారు. అందుగురించే మనకి ఇలాంటి ఒక అపురూపమైనటువంటి విజయం దక్కింది. అది ఎలాంటి విజయం అంటే, ఇది గెలిచిన తర్వాత మ్యాచ్ దుబాయ్లో హైదరాబాదులో ఆ గెలిచిన మరుక్షణం బాణాసంచాలు పేల్చడం ద్వారా, కాల్చడం ద్వారా మన వాళ్ళందరూ కూడా హైదరాబాదులో ఆ సంబరాలు చేసుకున్నారు. చాలా చోట్ల కుర్రోళ్ళు వీధుల్లోకి వచ్చి, రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు కూడా నిర్వహించారు. జై హో భారత్ అనే నినాదాలు, టీమిండియా నినాదాలు మిన్నుమిట్టాయనే చెప్పాలి. ఇంకా చాలా అరుదైన సన్నివేశాలు మనకి ఈ సందర్భంగా దర్శనమిచ్చాయి. రో కోలాటం అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా స్టంప్స్ తోటి కోలాటం ఆడి రోహిత్, కోహ్లీ సో అందరినీ కూడా భారతీయులందరినీ కూడా అలరించారు, ఆనందింపజేశారు. సో ఇప్పుడు దాకా ఫైనల్స్ దాకా రావటంలో కోహ్లీ చాలా పెద్ద పాత్ర పోషిస్తే ఫైనల్స్లో తన పాత్ర ఏంటో పోషించి సమర్థవంతంగా జట్టును నడిపించి భారత కెప్టెన్లో లెజెండరీ కెప్టెన్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో చోటు దక్కించుకున్నాడు రోహిత్ శర్మ. సో ఈ ఒకప్పుడు అంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి జట్టు కూడా ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒకప్పుడు అంటే దాదాపు 15 సంవత్సరాల క్రితం వరకు ఆఫ్ఘనిస్తాన్ జట్టు అంటే ఎవరికీ తెలియదు. కానీ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా T20లో ఒక బలమైన జట్టుగా రూపొందిందంటే ఈ ఐసీసీ ట్రోఫీలో వెస్టిండీస్ లాంటి ఒక గొప్ప జట్టు కూడా ఈరోజు చోటు దక్కించుకోలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్ ఆ చోటు దక్కించుకుందంటే ఆ కాంపిటీషన్ అనేది, పోటీ అనేది ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు అంతా చాలామంది మరి ఏంటి రోహిత్ ఏమన్నా దీని తర్వాత అంటే ఇది మ్యాచ్ జరిగినంతసేపు చర్చ జరుగుతూనే ఉంది. దీని తర్వాత ఈ టోర్నమెంట్ ఇది అయిపోయింది, ఈ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ఏమైనా ప్రకటిస్తాడా రోహిత్ శర్మ అని. కానీ అందరికీ కూడా సమాధానం చెప్పాడు, నేను ఇప్పుడే రిటైర్ అయ్యే ఆలోచనలో లేను అని చెప్పి స్పష్టం చేశాడు. మరి 2027లో వన్డే వరల్డ్ కప్ వస్తుంది. అప్పటికి రోహిత్ శర్మకి 39 సంవత్సరాలు పూర్తవుతాయి. మరి ఆ టైంలో అప్పటికి ఇంకా అతను ఆడతాడా, అప్పటి వరకు ఉంటాడా లేదా అనేటువంటి సందేహాలు ఇప్పటికీ వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రోహిత్ శర్మ ఈరోజు ధోని తర్వాత అంటే ఈవెన్ ధోనికి కూడా సాధ్యం కానటువంటి ఒక ఫీట్ సాధించాడు. అది కూడా తన సహచర ఆటగాడైనట్టు కోహ్లీతో కలిసి. వీళ్ళిద్దరి ఖాతాలో అంటే రోహిత్ ఖాతాలో 4 ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి, అలాగే విరాట్ కోహ్లీ ఖాతాలో 4 ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. ధోనికి 3 ట్రోఫీలు మాత్రమే ఉన్నాయి. ఒకటి వన్డే వరల్డ్ కప్, ఇంకొకటి T20 వరల్డ్ కప్, ఇంకొకటి ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ. కానీ రోహిత్ ఖాతాలో 2 ఐసీసీ ఛాంపియన్షిప్లు, అలాగే 2 T20 కప్పులు ఉన్నాయి. సో అలా కోహ్లీకి వచ్చేటప్పటికి ఒక వన్డే వరల్డ్ కప్పు, ఒక ఛాంపియన్షిప్, 2 T20 వరల్డ్ కప్పులు అతని ఖాతాలో ఉన్నాయి. ఇలా ఒక అరుదైనటువంటి రికార్డుని సృష్టించాడు రోహిత్ శర్మ. రాబోయే రోజుల్లో అతను మరెన్నో రికార్డుని సృష్టిస్తాడంటంలో ఎలాంటి సందేహమూ లేదు.